మేమందరం ప్రత్యక్ష రాజకీయాలలో ఉండడం వల్ల, మేము ప్రత్యర్థి రాజకీయ పార్టీలకు నాయకులు అవ్వడం వల్ల మేము లేవనెత్తుతున్న అంశాలను వాళ్ళు అలవోకగా ఇది రాజకీయ నేపథ్యంతో కూడుకున్న ఆరోపణ, ఇందులో పెద్ద పసలేదు, అద్భుతమైన తెలంగాణను, బంగారు తెలంగాణను మేము నిర్మించినాం, ప్రపంచానికే తెలంగాణ నెంబర్ 1 ఒక మోడల్ అని వాళ్ళు జవాబు చెప్పుకోవడానికి ఉన్నది. కానీ మీలాంటి వాళ్ళు పల్లె నీకు వందనాలమ్మా అనే తెలంగాణ పల్లెల యొక్క జీవన విధానాన్ని, ప్రజల యొక్క ఆలోచనను, ప్రజల ఆలోచననే ఆలంబన చేసుకొని ముందుకు నడిచిన మీరు ఈ పరిస్థితులను వివరిస్తే నిజంగానే తెలంగాణ బంగారు తెలంగాణ అయిందా? నిజంగానే ఈ తెలంగాణలో ప్రజలకు పాలకులు స్వేచ్ఛనిచ్చిండ్రా అనేది తెలుసుకోవాలని, ప్రజలకు తెలవాలనేదే నా ఆలోచన. మంచి మాట నాన్న, మంచి ప్రశ్న. 10 ఏళ్ళల్లా బంగారు తెలంగాణ అని సారు కంగారెత్తి ఇచ్చాడు జనాలను. బంగారం అంటే ఇదివరకే చెప్పాను నేను, బంగారం అనగా అంగడి. ఓ, బంగారం అంటే అంగడే. ఓకే. అక్కడ అమ్ముకోవడం కొనుక్కోవడం కానీ ఇథిక్స్, మానవ విలువలే ఉండే అక్కడ. నాకు కొత్త బంగారం అంటే అంగడే. ఓకే అన్న. అందుకోసం ఇక్కడ ప్రతిదీ అంగడే అయింది. ఇక్కడ ప్రతిదీ అంగడే అయింది ఆ బంగారం పేరు మీద. నిజంగా ఇది స్వర్ణము అంటే బంగారం అని నాకు తెలిసి, బంగారం అనేది మానవ జీవితంలో చాలా అతి 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 విలువ తక్కువ శబ్దం. ఎందుకంటే ప్రజలు భ్రమలో ఉంటారు కదా, బంగారం అనగానే బంగారం వండుకొని తినరు కదా. కానీ నన్ను కన్నా ఈ మట్టి కంటే, ఈ మట్టి పిడికడు మట్టి కంటే 1000 కిలోల బంగారం దాని వేటు రాదు నాన్న. అందుకోసం సారు మనకు బంగారం అని మనకు కంగారిస్తే ఆ బంగారం ఎంత మనం పరిగెత్తుతుంటే బంగారాన్ని తలదన్నిన 1000 ఎకరాలను సారు కాజేసుడు మొదలుపెట్టాడు. ఏ ప్రజలకు ఇక్కడేం స్వేచ్ఛ లేదు. ప్రజాస్వామ్యముతో, ప్రజల రాజ్యముతో, ప్రజల భిక్షతో వచ్చిన అధికారాలు సారు కుటుంబ పాలన అయింది. సారు మాట్లాడిందే వేదమైంది. అక్కడ మనకు మొత్తము 119 నియోజకవర్గాలలో తతిమలు ఇతరులు గెలిచిన విషయాన్ని పక్కన పెడితే, సారు గెలిపించుకున్నోళ్ళు, సారు దగ్గర నిలబడ్డోళ్ళు అందరూ ప్రజల ఓట్లతోటే కదా వీళ్ళ అధికారం వచ్చింది. సారు కూడా అధికార భిక్షం వేసింది ప్రజలే కదా. ఆ బంగారు తెలంగాణలో, ఆయన తెచ్చిన బంగారు రాజ్యములో ఓటేసిన ఏ ప్రజలనన్న భాగస్వామ్యము చేసిన సందర్భం మనకు కనబడ్డదా? సారు మాట్లాడతాడు, సారు కొడుకు మాట్లాడతాడు, సారు అల్లుడు మాట్లాడతారు, సారు బిడ్డ మాట్లాడతాడు, సారుకు మందు పోసి మందు గోలిచ్చేటోడు కూడా మాట్లాడతాడు. ఇక ఈ 4, 5 కాకుండా ఇంకొక ఆయన మనమోడు 6వ సంఖ్యగా, ఆయనకి ఇష్టమైన 6వ సంఖ్య కదా, ఆయన 6వ సంఖ్యలో మనుమనికి కూడా ఈ తెలంగాణ వాళ్ళ తాత జాగీరులాగా మనుమనికి కూడా రాజకీయ భిక్ష పెట్టి పోవాలన్నది ఒక వ్యక్తి మాట్లాడుతున్నా అనుకుంటాం, ఏకోన్ముఖం అనుకుంటాము. లీడరు ఏకోన్ముఖం కాదు. ఇలా కాంగ్రెస్ వస్తే 10 మంది మినిస్టర్లు అవుతారా, 11 అవుతారా, 12 అవుతారా అని ఎద్దేవా చేస్తున్నాడు కదా. సారింట్ల నాకు తెలిసి 5 ముఖ్యమంత్రులు ఇప్పుడే ఉన్నారు. సారింట్ల 5 ముఖ్యమంత్రులు, అయ్యొక ముఖ్యమంత్రి, కొడుకొక ముఖ్యమంత్రి, బిడ్డొక ముఖ్యమంత్రి, అల్లుడొక ముఖ్యమంత్రి, మందు గోలేసే సార్ ఒక ముఖ్యమంత్రి, ఇప్పుడు 6వ ముఖ్యమంత్రి మనుమనిగా చిరునామా చేసి ఉన్నారు. తెలంగాణలో నా ప్రజలు మాట్లాడుతూనే ఉన్నారు, కేసీఆర్ అనేటోడు ఒక ముఖ్యమంత్రిగా పిడికడు వ్యక్తే తప్ప తెలంగాణను శాసించేటోడు ఈ భూమి మీద నైజాములు పోయినరు, రాజులు పోయినరు, రాకాశి బల్లుల కంటే ధిక్కారము ప్రదర్శించిన మన పరాయి పాలన కూడా వాళ్ళ ఇంటికి పోయింది. సారు ఎందుకంటే
తన నీడ నాకు తోడుగా సింహములాగా వస్తుంది అనుకుంటాడు. కానీ ఇక్కడ ఎవరైనా చిటికడేనా, చిటికడు మట్టే. మన పెద్దలు ఒక మాట అంటారు, అది చెప్పాలి. ఎందుకురా అంత ఉచ్చిలిపోతున్నావు, ఏము తెచ్చినవని ఏం తీసుకుపోతావని. ఏమున్నది బిడ్డ జీవితం అంటే, ఇవాళ ఇంట్లో రేపు మంట్లే. మీరు సంపాదించుకొని మీ కుటుంబమే, ప్రజాస్వామ్య పాలన కాదది, కుటుంబ పాలన. ప్రజాస్వామ్య ప్రజలు భాగస్వామ్యమై పాలన చేస్తున్న పాలన కాదది. బంగారు తెలంగాణ, నా తెలంగాణను దోచుకోవడానికి అంగడు చేసిన తత్వం అది. అరే, నా తెలంగాణ మట్టితో పరిమళాలుగా పచ్చగా వర్ధిల్లాలి కానీ అంగళ్ళు చేసి అమ్ముకునేందుకు కాదు ఈ తెలంగాణ. చెప్పిన కదా, ఏ ఒక్కడు లెక్కలేసుకుంటే వచ్చేదే నా తెలంగాణ. అందరం ఒక్కటైతే కదా వచ్చింది తెలంగాణ. ఒక్కడు లెక్కలేసుకుంటే వచ్చేదే నా తెలంగాణ. కనుదరిచిన పశుకూన మొదలు కాటికి కాళ్ళు జాపిన పండు ముసలి వరకు అందరం ఒక్కటైతే కదా వచ్చింది తెలంగాణ. ఏ ఒక్కడిదో కాదు, అందరిది తెలంగాణ. ఏలుకోపోండి 5 ఏళ్ళు, కాదంటే 10 ఏళ్ళు, ఎల్లకాలం ఏలడానికి తెలంగాణ. ఎవ్వడి తాత జాగిరు కాదు అని చెప్పిన కదా ఈ నిప్పుల వాగులో. అందుకోసం ఇక్కడ ప్రజల తెలంగాణని పాటవాలుగా చెప్పడమే తప్ప ప్రజాస్వామ్యమని వేదికల మీద కాగితాల మీద నేను చెప్పగని ఇక్కడ వ్యక్తి ఆరాధన మొదలైంది, వ్యక్తి పాలన మొదలైంది, వాళ్ళ కుటుంబ పాలన మొదలైంది. కుటుంబమే కాదు తండ్రి, వాళ్ళ కులము కూడా రాజకీయాలు చేస్తుంది. నేను అరకులపోని అన్నాడు సారు, నాకు కులమే పూర్తిగా లేదన్నాడు సారు. రాజకీయాలకు ముఖ్యమంత్రి అయిన తర్వాత కులాలను ఎలా విభజించి పాలిస్తున్నాడు, ఎట్లా కులాలను ఒక కులం విరుద్ధాలకు లోన్ చేస్తున్నాడు.